రాష్ట్రంలోని సచివాలయాల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగిని తొలగించటం లేదని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు జవాబుదారీతనం పెరిగేలా చూస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జనాభాను రెచ్చగొట్టడమే ధ్యేయంగా సాక్షి మీడియా పనిచేస్తుందని మంత్రి ధ్వజమెత్తారు. విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని సాక్షి మీడియాపై మండిపడ్డారు. సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అక్కడ పనిచేసే వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారి సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఒక అధికారిని కూడా నియమించనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. గత ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లను అనర్హులకు ఇచ్చిందని మంత్రి స్వామి తెలిపారు. 10,000, 15,000 పింఛన్లు తీసుకుంటున్నారని, అలాంటి పింఛన్లు తీసుకునే వారి గురించి రీవెరిఫై చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనర్హులు పింఛన్లు తీసుకుంటే వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ మంత్రి సూచించారు. అర్హత కలిగిన పింఛన్లు రాని వారికి కొత్తగా పింఛన్లు అందజేస్తున్నామని స్వామి స్పష్టం చేశారు. నేను సచివాలయాలు రేషనలైజ్ చేస్తానని చెప్తున్నాను. సచివాలయ ఉద్యోగులకు రేషనలైజేషన్ ఏమని అడుగుతున్నారు. మీరు చూసినట్టయితే తక్కువ అన్నారు. ఈరోజు కొంతమంది పని భారం మోపుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి రకరకాల విద్వేషాలకి ఆ మీడియా ప్రాధాన్యత ఇస్తుందండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ 6 నెలలు అయింది. సింపుల్ ఎగ్జాంపుల్, ఉద్యోగాల్లో లేకుండా రెన్యువల్ చేయకుండా జీతాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు చేయలేదు మీరు మాట్లాడేటువంటి ఇది చాలా కుసంస్కారాన్ని దిగదారి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు ఆందోళన కలిగిస్తున్నారు. నేను ఆందోళన ఒకటే చెప్తున్నాను, మీ యొక్క పనిని రెగ్యులరైజేషను మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్ ఛానల్స్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. 2,500 జనాభాకి సచివాలయం 5 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ట్రైబల్ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పైన కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా 5 కిలోమీటర్ల పరిధిలో జనాభా సంఖ్య తక్కువైనా సరే ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో పని ఒక రకమైన పని చేయగలందరినీ కూడా మల్టీపర్పస్ వర్కర్స్ గాను, సాంకేతికత ఉన్న వాళ్ళని టెక్నికల్ సెక్రటరీస్ గాను తీసుకుంటున్నాం. ఇదే కాకుండా భవిష్యత్తులో అవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ ఇటువంటి టెక్నాలజీ అన్నింటి కూడా పెట్టుకోవడం యాస్పిరేషన్ సెక్రటరీని కూడా ఉన్నటువంటి వాళ్ళలో నుంచి ఇస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదు. రేషనలైజ్ చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం, జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. సచివాలయాల మీద బొమ్మలు వేసుకోవటం, సర్టిఫికేట్ మీద బొమ్మలు వేసుకోవటం కొంతమంది చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల మీద రాజముద్రలు ఉండాలి, ఆ సర్టిఫికేట్ల మీద వ్యక్తుల బొమ్మలు అనేది కరెక్ట్ కాదని కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మేమేదో వ్యవస్థ పెట్టాం, ఆ వ్యవస్థకి ఎవరు జిల్లాలో ఎవరు జవాబుదారీగా ఉన్నారు చెప్పండి. జిల్లా స్థాయిలో కూడా ఒక కార్యాలయాన్ని అధికారి కూడా వాళ్ళకి మేము జవాబుదారీ మానిటరింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని మీద విధి విధానాలు ఇంకా కూడా ప్రాథమికంగా కొంత సమాచారం నేను రివ్యూలో దాన్ని బయటకు వచ్చిన దానికి చర్చించిన దాని మీద ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఒక మీడియా బుర్ర జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఇలాంటి చెల్లి ఎంత విషయం చెప్పినా ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని కూడా తిరస్కరించిన విషయాన్ని గమనించుకోండి, కానీ ప్రభుత్వం చేసేది హర్షించండి. ఈరోజు తీసుకొస్తాడు, ఎప్పటి నుంచో సమస్యలు కొత్తగా కనిపెట్టి రాసుకొస్తాడు. అది 5 ఏళ్ళలో నీకు కనపడలేదు మీడియా కాకళ్ళు, 5 ఏళ్ళ నుంచి ఉంటుంది సమస్య, ఈరోజు ఏదో వచ్చిందని రాసుకొస్తాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి, మీడియాగా ప్రవర్తించండి. మేము గౌరవిస్తున్నాం. గతంలో ఇక్కడ వాళ్ళు మీ ఛానల్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కొన్ని ఛానల్స్ని ఈ ఛానల్ కొన్ని బయటకు ఇచ్చేవాళ్ళు. మేము అందరినీ రమ్మంటున్నాం. అందువల్ల తప్పుడు ప్రచారం చేయకండి, ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రవర్తించదని కూడా ఆ మీడియా కూడా తెలియజేస్తాం. ఫేక్ పింఛన్లో ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చేదని మా ప్రభుత్వం సిద్ధం ఉంది. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇస్తాం. అనర్హులు ఎవరైనా ఉంటే, నిన్ననే ఈరోజు మా కొండే బ్లాక్ చూసే సోషల్ మీడియా పేపర్ వచ్చింది, మంచంలో పడుకున్నకి గత ప్రభుత్వంలో వాళ్ళు ఉపాధి హామీ కూలీకి డబ్బులు ఇచ్చారంట. అలాంటి తప్పుడు పనులు చేయొద్దనే ఉద్దేశం. నిజంగా ఎవరికైనా వైకల్యం ఉండి ఎవరైనా తొలగించినట్టయితే తొలగించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళకి పెన్షన్ ఇస్తాం. అధికారులు మేము అనర్హులు ఉంటే స్వచ్ఛందంగా మీరు వెరిఫై చేయమని చెప్తున్నా తప్పితే వాళ్ళ మొఖాలు చూస్తే మేము 6 నెలలు వచ్చింది ఎవరి మొఖాలు పెన్షన్ తీలా. కానీ ప్రజల నుంచి విన్నపతలు వస్తున్నాయి. అర్హత లేని వాళ్ళు 15,000 పెన్షన్ తీసుకున్న, అర్హత లేని వాళ్ళు 10,000 తీసుకుంటారని వస్తున్నాయి. వాటన్నిటిని వెరిఫై చేయమంటున్నాం. మేము వైద్యాధికార సమక్ష వెరిఫై చేయమన్నాం. ఆ రిపోర్టు ప్రకారం చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ వల్ల మా లక్ష్యం, సంకల్పం. డీవియేట్ కాం. మీరు ఎవరు ప్రజలు కూడా అర్హత ఉన్న వాళ్ళు ఆందోళన చెందదు. అనర్హులు ఎవరంటే మీరుంటే స్వచ్ఛందంగానే సరెండర్ చేయండి. వెరిఫికేషన్లో పోతే
దానికి ఆ వెరిఫికేషన్లో కన్నా నిజంగా అర్హత ఉండకపోతే అప్పీల్ చేసుకోండి, అంతేగాని మేము ఎవరి పెన్షన్ తీసే ఆలోచన మాకు లేదు. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.